హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటివరకు రైతులకు సంబంధించి ఎవరికైతే రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారో, ఇక మీదట వారిలో ఎవరైతే పన్ను చెల్లింపుదారులు ఉన్నారో అటువంటి వారందరికీ రైతు బంధు పథకాన్ని నిలిపివేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మాత్రమే రైతు బంధు పథకం ద్వారా వీటికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయాలని, ఎవరైతే పన్ను చెల్లింపుదారులు ఉన్నారో అంటే పన్ను చెల్లిస్తున్నారంటే తప్పనిసరిగా వారు ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని నిలిపేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు, కేవలం ఎవరైతే భూమిని సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందించే విధంగా రానున్న విడతలో కీలక మార్పులు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనిపైన అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయానికి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే ఎవరైతే భూమిని సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వారు పంట పొలాలు అనేది కలిగి ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేస్తారు కాబట్టి అది కూడా ఈ యొక్క సీజన్ లో పేమెంట్ అనేది విడుదల చేస్తున్నామంటే ఆ యొక్క సీజన్ లో తప్పనిసరిగా రైతు అనేది వారి యొక్క పంట పొలంలో పంట అనేది వేసి ఉండాలి. అప్పుడు మాత్రమే వారికి రైతు బంధు వేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. చాలా మంది వారి యొక్క పంట పొలాల్లో ఎటువంటి పంట అనేది వేయకుండా వారి యొక్క పంట పొలాలు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ రైతు బంధు పథకానికి అప్లై అనేది చేసుకుని రైతు బంధుకు సంబంధించిన ఈ యొక్క పేమెంట్ అనేది పొందుతున్నారని, అలా కాకుండా రానున్న విడతలో తప్పనిసరిగా రైతులు కనుక వారి యొక్క పంట పొలాల్లో పంట అనేది వేస్తున్నారా లేదా అనేది క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మాత్రమే వారికి ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చర్యలు చేపట్టి వారికి రానున్న విడతలో పేమెంట్ విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. వీటితో పాటు రైతు బంధుకు సంబంధించి మరికొన్ని కండిషన్లు కూడా విధించి అర్హుల జాబితాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా తప్పనిసరిగా లబ్ధిదారులందరికీ సంబంధించి అంటే ఎవరైతే పంట పొలాల్లో వాస్తవంగా సాగు చేస్తున్న రైతులు ఉన్నారో రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు బంధు పథకాన్ని విడుదల చేసే విధంగా రానున్న విడతల్లో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్లు, వీరందరికీ సంబంధించి పేమెంట్ విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది.